హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్బి ఇంగ్లీష్ వరల్డ్. నేను మీ నేహా భారతి. ఈరోజు ఈ వీడియోలో మనం WH వర్డ్స్ అంటే ఏంటి అనేవి తెలుసుకుందాం. WH వర్డ్స్ అంటే క్వశ్చన్ వర్డ్స్ అని అర్థం, అంటే ప్రశ్నించే వర్డ్స్ అని అర్థం. దీని యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం, అలానే ఎలా యూజ్ చేస్తారో అనేది కూడా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ WH వర్డ్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి WH వర్డ్స్ అనేవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అని అర్థం, మరి ఇంకొకటి రిలేటివ్ ప్రొనౌన్ అని అర్థం. కానీ ఈ రెండిటికి వర్డ్స్ సేమ్గా ఉంటాయి, రెండు ఒకటి వర్డ్స్, కానీ డిఫరెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్లో మనకి WH వర్డ్స్కి చివరి భాగంలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలానే రిలేటివ్ ప్రొనౌన్కి చివరి భాగంలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అంటే WH వర్డ్స్కి చివరి భాగంలో ఫుల్ స్టాప్ ఉంటుంది. చివరి భాగం అంటే ఏంటి? సెంటెన్స్ WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ని చివరి భాగంలో, మొదలుపెట్టిన భాగం నుంచి చివరిలో ఎండింగ్లో అంటే క్వశ్చన్ మార్క్ ఉంటే అది మనకి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అని అర్థం. అలానే మనకి అదే పొజిషన్లో ఫుల్ స్టాప్ ఉంటే అది రిలేటివ్ ప్రొనౌన్ అని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదండి. ఐడెంటిఫై ద WH వర్డ్స్ అని అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, ఫుల్ స్టాప్ ఉంటే రిలేటివ్ ప్రొనౌన్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు WH వర్డ్స్ అంత ఇంపార్టెంట్? నా క్లాస్లో నేనైతే ఏమని చెప్తానంటే WH వర్డ్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఈ WH వర్డ్స్ మనం ప్యాసేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది WH వర్డ్స్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా పనికొస్తుంది. ఇదే WH వర్డ్స్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా పనికొస్తుంది. ఇదే WH వర్డ్స్ మనకి రిలేటివ్ ప్రొనౌన్స్, రెండు సెంటెన్స్లు కంబైన్ చేసినప్పుడు కూడా పనికొస్తుంది. అలానే మనం ఎవరికైతే క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ అంటే స్పోకెన్ క్లాస్ వాళ్ళకి, ఎవరికైతే క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా WH వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం ప్రశ్నించాలంటే మనకి క్వశ్చన్ వర్డ్స్ తెలియాలి కదా. సో అందుకు ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ డ్యూటీ అండ్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఏ డ్యూటీ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఏ డ్యూటీ. డ్యూటీ అంటే ఏంటి? వర్క్ అని అర్థం. అంటే ఒక పర్సన్కి వర్క్ ఉంటుంది. అలానే ఒక పర్సన్లో ఒక పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా డ్యూటీ ఉంటుంది. అలానే ఎవ్రీ వర్డ్, ఏదైతే పదాలు ఉన్నాయో ఆ పదాలకి కూడాను మనకేంటి, వాటికి కూడాను డ్యూటీ ఉంటుంది. అంటే డ్యూటీ అంటే ఏంటి? వర్క్ ఉంటుంది. మనకి కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళుకి ఏంటి వర్క్ ఏంటి? అది ఎప్పుడు కూడా చూస్తాయి అన్నమాట. అలా మనకి చెవులు ఉంటాయి, ఆ చెవులు ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా వింటూనే ఉంటుంది. అలానే మన మౌత్ ఏం చేస్తుంది? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అంటే ప్రతి దానికి ఒక వర్క్ అనేది ఉంటుంది. అలానే WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డ్యూటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకుందాం, ఆల్సో యూజెస్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వర్డ్ మీనింగ్ అనేది తెలుసుకుందాం. తెలుగులో ఏమంటారు? ఏమి అంటే ఏమిటి అని అర్థం. సో రిఫర్స్ టు ఏ థింగ్ ఆర్ అన్ యాక్షన్. అంటే ఎప్పుడు కూడా ఇది ఏంటి అని అడుగుతుంది, అంటే స్టేట్మెంట్ అడుగుతుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ WH వర్డ్లో వర్డ్ అనేది ఏమిటిది, వాట్ ఈజ్ దిస్, ఇది ఏంటిది, వాట్ ఈజ్ దట్, అది ఏంటిది, ఒక స్టేట్మెంట్ అనేది అడుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. వై ఎందుకు. వై ఎప్పుడు ఏమని అడుగుతుంది? ఎందుకు. రిఫర్స్ టు ఏ రీజన్, ఎప్పుడు కూడా రీజన్ని అడుగుతుంది, అంటే కారణంని అడుగుతుంది.
వై ఆర్ యూ సాడ్, నువ్వు ఎందుకు సాడ్గా ఉన్నావు. సో వై ఎప్పుడు ఏమని అడుగుతుంది, రీజన్ అడుగుతుంది. సో రీజన్ అడుగుతుందంటే మనం కారణం చెప్పాలి అని అర్థం. వేర్, ఎక్కడ, రిఫర్స్ టు ఏ ప్లేస్. వేర్ ఎప్పుడు దేని గురించి అడుగుతుంది, ప్లేస్ గురించి అడుగుతుంది. వేర్ డు యూ లీవ్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు. సో ఎప్పుడు కూడా ఒక ప్లేస్ గురించి అడుగుతుంది అనమాట. వేరెప్పుడు దేని గురించి అడుగుతుంది, ప్లేస్ గురించి అడుగుతుంది. వెన్, ఎప్పుడు, రిఫర్స్ టు ఏ టైం. వెన్ అనేది ఎప్పుడు కూడా టైం గురించి అడుగుతుంది. వెన్ విల్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. నేను రేపు వస్తాను అంటే టైం చెప్తున్నాను అనమాట ఇక్కడ. నువ్వు ఎప్పుడు వస్తావు, నేను రేపు వస్తాను. నువ్వు ఎప్పుడు వస్తావు, నేను మండే వస్తాను. నువ్వు ఎప్పుడు వస్తావు, నేను జనవరిలో వస్తాను. హూ, ఎవరు, రిఫర్స్ టు ఏ పర్సన్. హూ ఎప్పుడు ఏమని అడుగుతుంది, ఎవరు. హూ ఈజ్ యువర్ టీచర్, నీ టీచర్ ఎవరు. సో హూ ఎప్పుడు ఇది ఏమని అడుగుతుంది, ఎవరు. దీనికి ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సీత ఈజ్ ఏ మై టీచర్. హూ ఈజ్ యువర్ టీచర్, ఆన్సర్ ఏంటి, సీత. సీత అనే వ్యక్తి ఎక్కడున్నారు, సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నారు. హూమ్, ఎవరిని, ఎవరికి, రిఫర్స్ టు ఏ పర్సన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్. సో ఏదైతే హోమ్ అనేది ఉందో అది ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. సో చూడండి, హూమ్ డిడ్ యూ ఇన్వైట్, నువ్వు ఎవరిని ఇన్వైట్ చేసావు, నువ్వు ఎవరికి ఇన్వైట్ చేసావు. ఐ యామ్ ఇన్వైట్ మై టీచర్, నేను మా టీచర్ని ఇన్వైట్ చేశాను. సో ఐ యామ్ ఇన్వైట్ మై టీచర్. సో ఇన్వైట్ అంటే హూమ్ ఎవరి గురించి అడుగుతుంది, సో టీచర్ గురించి అడుగుతుంది. టీచర్ ఎవరిని ఇన్వైట్ చేశా, నేను మా టీచర్ని ఇన్వైట్ చేశాను. సో ఆబ్జెక్ట్ పొజిషన్లో ఏముంది, టీచర్ అని ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏ టీచర్. హూజ్, ఎవరిది, రిఫర్స్ టు ఏ పొజిషన్. పొజిషన్ అన్న ఒకటి. పొజిషన్ అంటే ఏంటి, ఎవరికైతే రైట్స్ ఉంటాయో, ఎవరికైతే హక్కు ఉంటుందో, ఎవరికైతే ఓనర్షిప్ ఉంటుందో దానికి ఏమంటారంటే పొజిషన్ అని అంటారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ ఎవరిది. సో ఈ పెన్ నాది. నాది అనేటప్పుడు ఆ పెన్ నాకే చెందుతుంది కదా. సో నా పెన్ నాకు చెందుతుంది కాబట్టి ఆ పెన్కి ఓనర్ ఎవరు, నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెన్ వేరే ఒకరిదైతే వాళ్ళకి చెందుతుంది. సో ఆ పెన్ ఒక ఓనర్ ఎవరు, వాళ్ళు అని అర్థం. విచ్, ఏది, ఏవి, రిఫర్స్ టు ఏ చాయిస్ ఆర్ సెలెక్షన్. ఎగ్జాంపుల్, విచ్ బుక్ డూ యూ వాంట్, నీకు ఏ బుక్ కావాలి అంటే మన దగ్గర 2 బుక్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్ ఉంటుంది, ఒకటి క్వాంటిటివ్ అనుకోండి. సో అందులో నీకు ఏది కావాలి చూస్ చేసుకోమని అర్థం. అలానే సెలెక్షన్ అన్న చూస్ అన్న రెండు మీనింగ్స్ ఒకటే. హౌ, ఎలా, రిఫర్స్ టు ఏ మేనర్ ఆర్ అ ప్రాసెస్. ఎగ్జాంపుల్, హౌ డు యూ డూ దట్, నువ్వు అది ఎలా చేసావు. మేనర్ అంటే ఏంటి, పద్ధతి. పద్ధతి అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మ్యాథ్స్ ఇచ్చారు, అందులో ఒక సమ్ ఇచ్చారు, ఓకేనా. ఆ సమ్లో నువ్వు చేసావు, వేరొక పర్సన్ చేయలేదు. ఆ పర్సన్ వచ్చి నీకు అడుగుతారు, నువ్వు ఎలా చేసావు, ఇది ఏ పద్ధతిలో చేసావు, నాకు పాసిబుల్ కాలేదు, నీకు ఎలా పాసిబుల్ అయ్యింది అనేసి మనం క్వశ్చన్ చేస్తారు. అంటే పద్ధతి గురించి అంటే మేనర్ గురించి అడుగుతారు, ఎలా చేసావు అని అడుగుతారు. హౌ మెనీ, ఎన్ని, రిఫర్స్ టు కౌంటబుల్ థింగ్స్.
numbers. How many books do you have? నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి? సో ఎన్ని అని అడుగుతారు. హౌ మెనీ ఎప్పుడు ఏమని అడుగుతుంది? ఎన్ని. హౌ మచ్ ఎంత రిఫర్స్ టు అన్కౌంటబుల్ థింగ్స్ ఆర్ ప్రైజ్. అంటే హౌ మచ్ ఎప్పుడు ఏమని అడుగుతుంది? ఎంత. సో కాస్ట్ గురించి అడుగుతుంది, అలానే క్వాంటిటీ గురించి కూడా అడుగుతుంది. హౌ మచ్ షుగర్ డూ యూ నీడ్. నీకు ఎంత షుగర్ అవసరం పడుతుంది? క్వాంటిటీ అంటే మెజర్మెంట్ అని అర్థం, అంటే కొలత. సో వాటర్ బాటిల్ పైన మనకి క్వాంటిటీ అనేది ఉంటుంది కదా. సో 1 లీటర్ అయితే 1000 ml అనేసి ఉంటుంది, హాఫ్ లీటర్ అయితే 500 ml అని ఉంటుంది. అలానే మనకి ఏదైనా కిచెన్ ఐటమ్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్యాగ్ పైన 25 kg అని ఉంటుంది, లేదంటే 1 kg దానికి 1000 grams అని ఉంటుంది, లేదంటే 500 grams అని ఉంటుంది. దానికి క్వాంటిటీ అని అంటారు. వాట్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్మెంట్. వై ఆస్కింగ్ అబౌట్ రీజన్. వేర్ ఆస్కింగ్ అబౌట్ ప్లేస్. వెన్ ఆస్కింగ్ అబౌట్ టైమ్. హూ ఆస్కింగ్ అబౌట్ పర్సన్ at subject. Whom asking about person at object. Whose asking about position. Which asking about choice. How asking about manner. How many asking about countable things. And how much asking about uncountable things. ఈ రిఫర్స్ని బై హార్ట్ అవ్వండి. బై హార్ట్ కాకుండా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దానికి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది యూజ్ చేయండి. అవి కూడా నేను చెప్తాను ప్యాసేజ్లో ఎలా చేయాలి, రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో WH వర్డ్తో ఎలా క్వశ్చన్ చేయాలి అనేది ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం. ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా. సో నాకు పెద్దగా తెలుగు అనేది రాదు, అంటే స్పోకెన్ అనేది వస్తుంటుంది. తెలుగు రీడింగ్ అనేది ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా, రైటింగ్ అనేది రాదు. సో నేను మనకి ఇప్పుడు అన్నీ అవైలబుల్ కదా ఉంది కదండి, కీబోర్డ్లో మనకి ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగు వస్తుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్సో డౌట్ ఏమైనా ఉంటే అది కూడా మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.